కొత్తగా వచ్చే సినిమాలు గానీ, సీరీస్‌లు కానీ ఎప్పటికప్పుడు ప్రతివారం థియేటర్‌లో ఇంకా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీకెండ్ వస్తే చాలు సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ అందరూ థియేటర్లు, ఓటీటీలకే అతుక్కుపోతున్నారు. ఇక ఈ వారం కొత్త చిత్రాలు థియేటర్‌లోకి రాబోతున్నాయి. అయితే ఇందులో ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలే ఈ వారం క్రేజ్ దక్కించుకున్నాయి. ఈ చిత్రాలతో పాటుగా రిలీజ్ అంటూ పాత చిత్రాల్ని కూడా ఈ వారం ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. 2013లో రిలీజ్ అయిన మహేష్ బాబు ఇంకా విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీని సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు. టైటిల్ కార్డ్‌ని ఇలా చేయండి, అలా వేయండి అంటూ సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. ఈ రిలీజ్ వల్ల చిన్న చిత్రాలకు గట్టిగానే ప్రభావం పడేటట్టుగా కనిపిస్తోంది. హిందీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'చావా'ని తెలుగులోకి తీసుకొస్తున్నారు. గీతా ఆర్ట్స్ వారు ఈ మూవీని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీని హిందీలో చాలామంది చూసేసే ఉంటారు. మరి తెలుగులో ఈ చిత్రం ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ మూవీ ఇప్పటికే 500 కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక మాలీవుడ్ నుంచి 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే సినిమా కూడా రాబోతుంది. ట్రైలర్ చూస్తే మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కిల్లర్ ఎవరు? ఆ హత్యల వెనుక ఉన్న మోటివ్ ఏంటి? పోలీస్ ఆఫీసర్ ఎలా కనిపెడతాడు? అనే ఉత్కంఠ రేకెత్తించేలా ట్రైలర్ ఉంది. మరి ఈ మూవీకి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో లేదో చూడాలి. జీవి ప్రకాష్ నటించిన 'కింగ్స్టన్' మూవీని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ సైతం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక ఇవే కాకుండా తెలుగులో కొన్ని చిన్న చిత్రాలు రాబోతున్నాయి. 'ఆమని నారి', 'రా రాజా' అనే కొన్ని చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్‌లోకి రాబోతున్నాయి. మరి వీటన్నిటిలో 'చావా' మీదే అందరి ఫోకస్ ఉంది. ఆ తర్వాత మహేష్ బాబు ఇంకా విక్టరీ వెంకటేష్ సినిమా అయిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజ్ మీద అందరి దృష్టి ఉంది.